ఫర్గెట్ ఇట్. మిమ్మల్ని ఎక్కడ దింపాలో చెప్పండి. ఎక్కడైనా పర్వాలేదు, ఏదైనా ఓ మంచి శ్మశానం దగ్గర వదిలిపెట్టండి చాలు. ప్లీజ్, ఇంకా ఆపుతారా మీ ఆత్మ నాటకం? బోరుగా ఉంది. ఇప్పుడు అర్థమైంది, మీలో భయం మొదలైంది. చూసారా, కళ్ళజోడు సర్దుకున్నారు. అందుకే ఆత్మలు దెయ్యాలు అంటూ మాట్లాడొద్దంటున్నారు. భయం కాదు, జోక్ చేసినప్పుడు జోక్ చేయాలి, సీరియస్గా ఉన్నప్పుడు సీరియస్గా ఉండాలి అంటున్నాను. అయినా మీతో నాకు డిస్కషన్ ఏంటి? కారు దిగండి. మధ్యలోనే దింపేస్తే ఎలా? శ్మశానం రావాలిగా. ముందు మీరు కారు దిగుతారా, నేను ఇచ్చానా? అరే, నేను చెప్పేది వినండి. నేను విన్నాం. మీరు దయచేసి కారు దిగిపోండి ప్లీజ్. ప్లీజ్, నేను చెప్పేది వినండి. హే, మీరు దిగుతారా దిగరా? నేను చెప్పేది వినండి. Damn it, I said just get the hell out of my car. హే హే మ్యాన్ మ్యాన్, కూల్ కూల్. నేను ఆత్మని కాదు, దయ్యాని కాదు, జస్ట్ బీటీవీలో వస్తున్న భయం భయం ప్రోగ్రామ్ యాంకర్ని. మా టీం కూడా వెనకాల వస్తుంది. అవును, ఈ ప్రోగ్రాం ద్వారా నేను ఎంతో మందిని భయపెట్టాను, మీరు అసలు భయపడలేదేంటి? ఎందుకంటే మీరు దయ్యం కాదని నాకు తెలుసు. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు? నేను దయ్యాను కాబట్టి. దయ్యమా? కమ్ ఆన్ మ్యాన్, ఇప్పుడు మీరు నన్ను భయపెడదాం అనుకుంటున్నారా? గుడ్ జోక్. నో, నేను జోక్ చేయట్లేదు, నిజంగా నేను దయ్యాన్ని. మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. దెయ్యాలు మాయం అవుతాయి. ఎలాగో తెలుసా? ఇలా. కార్తీక్, నీకు మంచి సర్ప్రైజ్ ఇస్తాను. ఓకే. హలో సార్, నేను నానిబాబుని. హే నానిబాబు, ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు? సార్, నేను దెయ్యాలున్నాయని చెప్తే మీరు నమ్మకుండా అవి ఎక్కడున్నాయో చూపించే వరకు మీ దగ్గరకు రావద్దన్నారు కదా. ఆ పిచ్చి ఇంకా నీకు తగ్గలేదా? పిచ్చిగా సార్, నిజం. మీరు 3 దెయ్యాలను చూపించమన్నారు. నేను మొదటి దెయ్యాన్ని పట్టేశాను సార్. ఓ గాడ్. గాడ్ గా సార్, గోస్ట్. నిజం సార్, రోజు శ్మశానం నుంచి బయలుదేరి సిటీ వైపు వస్తుంది సార్. నానిబాబు, నీకు పట్టిన పిచ్చి ఇంకా తగ్గలేదా, లేకపోతే నాకు పిచ్చి పట్టించాలని ట్రై చేస్తున్నావా? నేను చెప్పేది మీరు నమ్మట్లేదా బాస్? హే, ఎలా నమ్ముతానయా? అసలు నువ్వు ఫోన్ పెట్టే. గుడ్ నైట్. ఓకే బాస్, ఇప్పుడు మీరు నమ్మకపోయినా ఆ మిగతా 2 దెయ్యాలను కూడా కలిపి చూపిస్తాను. అప్పుడు మీరే షాక్ అవుతారు. కార్తీక్, నువ్వు డ్రింక్ చేయకూడదని చెప్పి నేనే ఈ లిక్కర్తో నేను సర్ప్రైజ్ చేస్తున్నాను.
కార్తీక్, ఏం చదువుతున్నావు? ప్రియా అని పేషెంట్, మైనర్ మెంటల్ డిజార్డర్ ఉంది. వాళ్ళ మదర్ నన్ను కాంటాక్ట్ చేస్తే ఆ అమ్మాయి కేస్ స్టడీ చేస్తున్నాను. ఇంత మంచి రొమాంటిక్ మూడ్ లో స్టడీ చేయాల్సింది కేస్ని కాదు. ఓకే. నువ్వు నా గురించే సైకాలజీ తీసుకున్నావని ఈ రోజే తెలిసింది. ఐ లవ్ యూ. Hey. కార్తీక్, ఉండు, నేను చూస్తాను. నువ్వు సుధీర్, నువ్విక్కడ? నీతో కొంచెం మాట్లాడాలి. మరి దానికి విండో పగలగొట్టుకుని రావాల్సిన అవసరం లేదు కదా. పగిలిపోయింది అద్దం మాత్రమే కాదు, నా మనసు కూడా మొక్కలైంది. గాలి అదికించడం నీ వల్ల కాలేదు. సుధీర్, నేనేమి టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ఇచ్చి క్యూర్ చేసే డాక్టర్ని కాదు కదా. ఐఎమ్ సైకియాట్రిస్ట్. అండ్ నీకున్న మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ని క్యూర్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది. 1 ఇయర్ వెయిట్ చేశాను. అందరు నన్ను పిచ్చోరాలు పిలుస్తున్నారు. నా పిచ్చి లయం చేయాలని నీకు అవార్డెందుకు? నా పిచ్చి లయం చేయాలని నీకు అవార్డెందుకు? రిలాక్స్. లాభం లేదు. నా సమస్యకి పరిష్కారం నేనే చెప్తాను. సుధీర్, సుధీర్, రిలాక్స్. కార్తీక్! No! కార్తీక్! కార్తీక్!